హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ అయితే నేను మా కొండలో కాఫీ తోటలోకి వచ్చాను. బేక్ చూసారా, నాటుకొని 2 years అయితే అవుతుంది. 1 year మామూలుగా మొక్కలు అయితే ఉండింది, ఇప్పుడైతే కాయలైతే కాస్తుంది. నేను ఈరోజు కాఫీ పళ్ళు ఏరడానికి అయితే వచ్చాను. నార్మల్గా కొన్ని కొన్ని పండుతున్నాయి అన్నమాట, కొన్ని బాగా కాసింది. ఆ కాసిన పళ్ళు కూడా నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మేమైతే హైబ్రిడ్ మొక్కలు ఉంచుకున్నాం అన్నమాట. ఇదిగో కాఫీ పళ్ళు అయితే చాలా బాగా కాసింది. మేము నాటుకొని అయితే ఇంచుమించు 2.5 years అవుతుంది. కాకపోతే చాలా బాగా అయితే కాసింది కాఫీలు. ఇవైతే పండలేదన్నమాట, పూర్తిగా గ్రీన్ కలర్లోనే ఉన్నాయి. కొన్ని చెట్లు అయితే కాయలు కాసింది. ఓన్లీ హైబ్రిడ్ మొక్కలే నాటుకున్నాం అన్నమాట. ఇదంతా సరౌండ్ మాదే. ఇప్పుడు కాఫీ పళ్ళు పండింది చూపిస్తాను చూడండి. కొన్ని మొక్కలది అయితే పండింది. 2023లో అయితే నాటుకున్నాం, 25లో ఏరుతున్నాం అనమాట. పండింది చూడండి, హైబ్రిడ్ అనమాట. చాలా బాగా వచ్చింది. పళ్ళు కూడా చాలా బాగుంటాయి హైబ్రిడ్ పళ్ళు. ఈ మొక్కలు దూరంగా అయితే నాటుకోవాలి ఫ్రెండ్స్. చాలా దూరంగా నాటుకుంటేనే కాయలు కూడా బాగా కాస్తుందంట, ఎరడానికి కూడా బాగుంటుంది. అలాగే హైబ్రిడ్ పళ్ళు కాబట్టి ఎరడానికి చాలా గట్టిగా కూడా ఉంటుంది. ఇది మనం నాందికి ఇవ్వాలి కాబట్టి ఓన్లీ పండింది ఏరాలి ఫ్రెండ్స్. ఇదిగో ఏదైతే వాటర్ లాగా ఎర్రగా పండు ఉంటుందో ఆ పళ్ళే మనం ఏరాలి. చూడండి, ఏరుతాను. ఓన్లీ పండింది ఏరాలన్నమాట. ఏవైతే బాగా రెడ్గా పండిందో ఆ పళ్ళే మనం ఏరుకోవాలన్నమాట. ఆ పండింది నెక్స్ట్ వీక్ మనం ఏరుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, అలాగే కాఫీ తోటలో ఆ గట్లకి నేలపనస మొక్కలు కూడా ఉంచుకున్నాం. ఇదిగో కొన్ని అయితే పండుతున్నాయి, కానీ పూర్తిగా పండలేదు. అయితే మనం స్కిప్ చేసేద్దాం. ఇదిగో మిరియాలు కూడా మొక్కలకైతే నాటేసాము. నేనైతే పనస చెట్లను కూడా నాటుకున్నాను. ఇదిగో ఈ చెట్లు కూడా పెద్దవి అయితే అవుతున్నాయి. మా తోటలో ఉన్నటువంటి అన్ని చెట్ల కంటే ఈ చెట్టు అయితే చాలా బాగా కాసింది, చాలా బాగా పండింది కూడా. ఒకేసారి మొత్తం పండిపోయిన కాయలైతే మొత్తం లోపల నీళ్ళు ఉండాలన్నమాట. ఈ మొత్తం అయితే పండలేదు, పండింది కానీ మొత్తం ఏరడానికి అయితే అవ్వలేదు ఇంకా. ఆ కాఫీలో ఏ విధంగా ఏరాలో నేను మీకు చూపిస్తాను. కాఫీని మెల్లగా ఈ విధంగా ఇలా చేసి ఇలా మెల్లగా తెంచుకోవాలన్నమాట. మెల్లగా ఇలా తెంచుకోవాలి. కాఫీలు అయితే ఇంకా బాగా పండలేదు ఫ్రెండ్స్, నార్మల్గా పండొచ్చింది. ఎక్కువ పండిన కాయలు అయితే మనం ఏరుదాం. ఫ్రెండ్స్, మనమైతే కాఫీ మొక్క కాయలు కాసేంత వరకు చాలా ఇబ్బంది పడాలి. ఎందుకంటే మనం సిల్వర్ వేసుకోవాలి. సిల్వర్ నాటుకున్న తర్వాత ఆ తోటలో ఉన్నటువంటి ఆ గడ్డిని లాగాలి. ఒక 2-3 సంవత్సరాల వరకు మనం చాలా కష్టపడాలన్నమాట. కాకపోతే మనం కష్టం అనుకున్నప్పుడు మనకు ఎందుకులే ఈ బాధ అన్నట్టు అనిపిస్తుంటుంది. కాకపోతే కాఫీలు కాసిందనుకో మనకు చాలా బెనిఫిట్ వస్తుంది కదా ఫ్రెండ్స్. ఆ కాఫీలు కాసిన తర్వాత అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే డబ్బులు సంపాదన అనేది మనకు కాఫీలతోనే ఎక్కువ వస్తుంది అన్నమాట. మనం ఇంకా ఊళ్ళో ఉన్నటువంటి ఎటువంటి పనులు చేసినా కానీ మనకు ఒకేసారి అయితే డబ్బు ఎక్కువ రాదు. కానీ ఈ కాఫీ తోటల వలన, ఈ కాఫీల వలన అయితే మనకు చాలా అయితే డబ్బులు వస్తుంది. అలాగే ఈ కాఫీ తోటల్లో సిల్వర్ మొక్కల్లో కానీ లేకపోతే అనేటువంటి చెట్లలో కానీ మిరియాలు నాటుకుంటాం కదా. ఇదిగో ఆ మిరియాల వలన కూడా చాలా డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్.
చూసారు కదా ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో ఎలా ఉందో. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఉంటాను మరి, బాయ్ ఫ్రెండ్స్.